అన్నీ ఇక్కడే విడిచిపెట్టాల్సింది. మనకు విలువైనది పరలోకము, విలువ కలిగింది పరలోకము. అక్కడికి మనం చేరుకోవాలంటే అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబుల గురించి అన్నాడు, ఆయన వారి దేవుడిని అనిపించుకున్నటకు సిగ్గుపడలేదు. ఎందుకు సిగ్గుపడలేదు ఆయన? వారు ఆ దేశమును కోరుకొని, ఏ దేశమును కోరుకున్నారు? పరలోక సంబంధమైన దేశమును వారు కోరుకుని ఎలా జీవించారు తెలిసి లోకంలో? మేమేమీ లేని వారముగా, మాదంటూ ఏమి లేదండి లోకంలో, మేము తాత్కాలిక జీవితం జీవించడానికి వచ్చాం, మా జీవితం స్వల్పమైనది, మేము ప్రయాణికులం, యాత్రికులం, భూమి మీద మాకు స్థిర నివాసం అంటూ లేనే లేదని చెప్పి వారు పునాదులు వేసుకోకుండా ఏం చేశారు తెలుసా? తాత్కాలికంగా డేరాల మధ్య, గుడారాల మధ్య వారి జీవితాన్ని కొనసాగించి, వారు ఆ యొక్క జీవితాన్ని అలా ముందు కొనసాగించి ఆ వైపుకు వారు వెళ్ళిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను వారి దేవుడిని అనిపించుకొనుటకు